హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అరేబియా సముద్రంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ గారు అంచనా వేస్తున్నారు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే నైరుతి ఋతుపవనాలు రాయలసీమ అంతా విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమేపీ తీవ్ర అల్పపీడనంగా బలపడుతూ కర్ణాటక మీదుగా రాయలసీమ, దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణకి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ కడప, కర్నూలు, పులివెందుల, నంద్యాల, బళ్ళారి, మదనపల్లి, అనంతపురం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు సాయంత్రం, అర్ధరాత్రి టైంలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నైరుతి ఋతుపవనాలు ఇటు మధ్య కోస్తా జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో కూడా రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నైరుతి ఋతుపవనాలు ఈ అల్పపీడన ప్రభావంతో రాగల 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ తెలంగాణకి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే, దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మధ్య కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.